తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే రెండు విషయాలు, అంటే కొద్దిగా బాధ, కొద్దిగా ఆవేదన. అంటే ఏంటిదంతా అనేది వైరాగ్యం కాసేపు. అంటే బందర్కి ఏది చేసినా నేనే చేశాను, లేదా నా తండ్రి చేశాడు, యు నేమ్ ఇట్. ఈ ఊరికి మంచినీళ్ళని ఇవాళ యథేచ్ఛగా దాహం కేకలు వేయకుండా, నీళ్ల కోసం రోడ్డు ఎక్కకుండా, సముద్రం పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నిశ్చింతగా జీవిస్తున్నారంటే నా తండ్రి పాత్ర ఉంది, నా పాత్ర ఉంది. అంటే మీరన్నా పొడి చేశారంటే పొడలా, వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాన్ని చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. బందరు ప్రజలు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఉద్యోగం తీసుకున్న వాళ్ళలో మేము మా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాం కదా. కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, అలాగే మచిలీపట్నానికి నర్సింగ్ కాలేజీ, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ, మచిలీపట్నానికి ఒక మెడికల్ కాలేజీ, మచిలీపట్నానికి ఒక పోర్టు ఆలోచన చేసినోడిని. ఈ ఆలోచనే నాది. ఆలోచన చేసినోడిని, దాన్ని గాడిలోకి తీసుకొచ్చినోడిని, ప్రభుత్వాలను ఒప్పించి దాన్ని అది సాకారం అయ్యేదాకా పోరాటం చేసినోడిని. ఇవాళ ఆ పోర్టు దాదాపుగా, అంటే నేను పదవిలోంచి దిగేప్పటికీ శరవేగంగా పనులు చేస్తూ 30-40% పనులు పూర్తయి ఎవరు ఆపుదామన్నా ఆపలేని పరిస్థితిలోకి పోర్టుని తీసుకురావటం. లేదా నా తండ్రి అనేక మంది పేదలకి, అనేక పేదల కాలనీలు పట్టాలిచ్చి ఆ కాలనీని ఏర్పాటు చేశాడు, కొత్త కాలనీని సృష్టించాడు. నేను కొన్ని కాలనీలు తీసుకొచ్చాను. దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి సాయంతో వేల మందికి, అంటే 26,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు లేని వాళ్ళకి. మీరు మచిలీపట్నంలో ఏ సందులోకి వెళ్ళినా, బందర్లో ఉన్నటువంటి లేదా బందర్ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు, బందర్ మున్సిపాలిటీలో అయితే 80% ప్రతి ఇంటి ముందు రోడ్డు నేను వేసాను. ఇళ్ళు నిర్మాణం అయినటువంటి ఇవాళ కొత్తగా హ్యాబిటేషన్ వచ్చి కొత్తగా ఇళ్ళు కట్టుకుని ఆ బజార్లో కొత్తగా ఎవరన్నా రోడ్డు వేసి ఉండొచ్చు, కానీ నేను వేసాను, గర్వంగా చెప్పగలను. గ్రామాలకి దాదాపుగా రోడ్లు లేనటువంటి ప్రతి గ్రామానికి తారు రోడ్లు నిర్మాణం చేశాను. తాగునీళ్ళని తీసుకొచ్చాను ఒక గ్రామానికి. అంటే మచిలీపట్నం ఉత్తర మండలానికి అయితే తాగునీళ్ళు నేనే తీసుకొచ్చాను కదా, బావుల్లో తాగుతూ ఉండేవాళ్ళు. మచిలీపట్నాన్ని రోడ్డు వైడనింగ్ కానీ, ఇట్లాంటి సుందరీకరణ కానీ, బైపాసులు కానీ, ట్యాంకర్ అవసరం లేకుండా మచిలీపట్నంలో మంచినీళ్ళు తాగే పరిస్థితి తీసుకొచ్చాను. రోజుకి 3,20,00,000 లీటర్లని ప్రజలకి రోజు ఇచ్చే స్థితికి తీసుకొచ్చాను. మచిలీపట్నంలో ట్యాంకర్ సౌండ్ లేకుండా చేశాను. ఆ ట్రాక్టర్ సౌండ్, ట్యాంకర్ రోజు. అది నేను ఎమ్మెల్యే అయ్యే రోజుకి మా ఇంటికి కూడా ట్యాంకర్ రాందే మంచినీళ్ళు వచ్చాయి కాదు, మంచినీళ్ళు పట్టుకుని తాగుతాకి నీళ్లు ఉండేవి కాదు. నా తండ్రి మున్సిపల్ చైర్మన్ చేశాడు 2 టర్ములు, ఎమ్మెల్యే చేశాడు. నేను 2004 ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మా ఇంటికి ట్యాంకర్ వస్తేనే మంచినీళ్ళు. నడిబొడ్డులో ఉంటుంది బందర్కి. ఇలా ప్రతి ప్రాంతం అలాగుండేది. అలాగే రోజు విడిచి రోజు నీళ్ళు ఇచ్చి దాన్ని ఊరిని 2 ముక్కలుగా చేసి సమృద్ధిగా నీళ్ళు ఇచ్చేట్టు, ట్యాంకర్లు అవసరం లేకుండా చేసేట్టు. ఉదయం పూట పవర్ కట్ చేస్తే కానీ పేదవాళ్ళకి, అంటే మోటార్ సౌకర్యం లేని వాళ్ళకి, టైలెండ్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేవని చెప్పని కరెంటు పేరుతో రిపేర్లు చేస్తున్నామని ఉదయం 6 to 7 పవర్ ఆపిచ్చే సిస్టమ్ని తీసుకొచ్చిందే దాదాపు ఇవాళ ఎక్కడ చేసినా మా ప్రాంతాన్ని కాపీ కొట్టే పరిస్థితులు ఎక్కడైనా. ఇన్ని చేసిన మీకు అదేది చెప్పాను, ఇంత చేసి ఓడిపోవటంలో కూడా 50,000 మెజారిటీతో ఓడిపోయాడు అనేటువంటి ఒక బాధ. ఈ ఊరికి ఏం తప్పు చేశాం? ఈ ఊరికి ఏం మేలు చేయకుండా ఉన్నాను? నేను చేసిన
పాపాలేంటి, ఏ ద్రోహం చేయలేదు. నా జీవితంలో పాపపు సొమ్ముని నయా పైసా నా ఇంట్లోకి తెచ్చుకోలేదు. ఏ కాంట్రాక్టర్ దగ్గర లంచం ముట్టలేదు. ఎవరికి పని చేసినా పని చేశాను, అంటే నా ఉద్యోగం అనుకుని పని చేశాను. ఇంటికి ఎవరు వస్తారని ఎదురు చూశాను, ఎవరు పనికి వస్తారని. ఇంత పెద్ద ఎత్తున చేశాము. ఎందుకు అంటే ఇంత బాధించారు నన్ను అనేది ఓడిపోతాం బాధలేదు. రాజకీయాల్లో గెలవటం ఓడటం తప్పు కాదు, అది బాధ కూడా కాదు. 50,000 ఓట్లు మామూలుగా కూడా కాదు. నేను కూడా జీవితంలో మొదటిసారి నా తండ్రి చనిపోయాక నాకు టికెట్ ఇస్తే ఓడిపోయాను. నేను ఆ రోజు కూడా కౌంటింగ్ అయిపోయేంత వరకు ఆశాంతం డబ్బాలు మూసి, అప్పుడు పేపర్ బ్యాలెట్లు 99లో చివరి బ్యాలెట్ పూర్తి చేసే వరకు కూడా ఉన్నాను. తక్కువ వయసే, 3 వయసులో పోటీ చేశాను. ఆ వయసులో కూడా నేను ఉండాల్సిందే, ఓడిపోయినా పర్లేదు ఉండాల్సిందే అని. ఆ కౌంటింగ్ కేంద్రం నుంచి నాతో మిగిలిన వాళ్ళందరం కలిసి నడుచుకుంటూ వచ్చాం. కార్లు ఉన్నాయి కానీ నడుచుకుంటూ వచ్చాం. చిలకలపూడి గోడౌన్ అని దాదాపుగా ఇక్కడికి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ వస్తూనే మాట్లాడుతున్నాను, నా మనసు లోపల తిరుగుతున్నది. ఓడిపోయాం, తండ్రి లేడు. తండ్రితో పాటు ఉన్న చాలామంది వెళ్ళిపోయారు నన్ను వదిలి. ఉన్నోళ్ళు చాలామంది నన్ను వెన్నుపోటు పొడిచారు పార్టీలో ఉంటూనే. అయినా నాకు ఓడిపోయినందుకు బాధ కలగల. ఆ రోజు 14,000తో ఓడిపోయాను. అరే 14,000తో ఓడిపోయానే, తక్కువతో సేవ చేస్తానే ఉన్నా కదా. మళ్ళీ 2004 టికెట్ రావాలంటే ఈ 14,000తో ఓడిపోయాడు, ఈ తండ్రి లేడు, అండలేదు, గాడ్ ఫాదర్ లేడు, మళ్ళీ టికెట్ ఎవరేమని ఆలోచన ఆ రోజు. ఆ 3 వయసులో ఓడిపోయి నడుచుకుంటూ వస్తా ఇదే ఆలోచన. నేను కూడా మొన్న కూడా నేనేం పాపాలు చేయలేదు, నేనేం తప్పులు చేయలేదు, అవినీతి చేయలేదు కదా, జనాలు దోచుకోలేదు కదా. ఎందుకు ఇంతతో ఓడిచ్చారు, ఇన్ని పనులు చేసినా అనే బాధ తప్పితే ఓడిపోయినందుకు బాధ కలగల. రెండో బాధ, జగన్ ఇంత చేశాడు కదా, ఈ ఊరికి చేశాడు, ఈ రాష్ట్రానికి చేశాడు, ఈ జిల్లాకి చేశాడు. మరి ఓడిచ్చారు సరే, 11 సీట్లతో ఇచ్చి ఓడించడం ఏంటని ఆ రోజు ఈ రాజకీయాలు అసలు అనవసరం అని ఆ రోజు కాసేపు అనిపించింది. బాబు రాజకీయాలు వద్దురగా అంటే అసలు ప్రజలకి ఎవరిని ఎలా కోపం ఉంది దేనికో దానికి, ఇంత దారుణంగా నానే ఏమి చేయకపోతే ఇవాళన్న కూటమి ప్రభుత్వం ఈ 18 మాసాల్లో చేసిన ఎంత పాపాలు, ఎంత ఘోరాలు చేసింటే సరే ఓడిచ్చారంటే అర్థం ఉంది. మీ సమాజానికి మేలు చేసి, సంఘానికి మేలు చేసి, ప్రజలకు మేలు చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత ఘోరంగా ఓడిపోవటం అనే దాంతో కొంచెం కాసేపు వైరాగ్యం అనిపించింది. కాసేపు అంటే ఈ 50,000 మెజారిటీ కొడుకు ఓడిపోయిన దానికంటే కూడా జగన్ ఓడిపోయిన దానికి, ఇంకా గవర్నమెంట్ పోయిన దానికి చాలా పెయిన్ వచ్చింది నాకు. ఇంట్లో ఇద్దరం, నేను భార్య మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరు గారి పొడుకంటే పోనీ చిన్నోడు, పోనీ మనకి చిన్న కుర్రాడు 26 ఏళ్ళు 27 ఏళ్ళ కుర్రాడిని మనం ఇవ్వటం కరెక్టా కాదా అని ఏమైనా ప్రజలు ఆలోచించుకున్నారంటే అదొక లాజిక్ అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పాపం అనేది దానికి ఇంకెక్కువ బాధపడ్డాం, కొడుకు ఓడిపోయిన దానికంటే కూడా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.